కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం వెదురుగట్ట గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గ్రామస్తులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలను పెద్ద ఎత్తున జరుపుకుంటామని తెలిపారు. మాజీ సర్పంచ్ వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ గ్రామానికి చెందిన వారు ఎక్కడ ఉన్నా ఈ ఉత్సవాల సమయంలో స్వామి దర్శనానికి తప్పకుండా వస్తారని చెప్పారు. సుమారు 400 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవస్థానం ఎంతో మహిమ కలిగినదని, భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ఆయన అన్నారు. వెదురుగట్ట గ్రామంలో భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్న ఈ ఉత్సవాలు గ్రామానికి ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తున్నాయి. జై శ్రీమన్నారాయణ. మా వెదురుగట్ట గ్రామం పూర్వం వేదాల కట్ట అని ఉండేది. అప్పుడు ఊరు మీదికి చెరువులో ఉండే అక్కడ ఒక గుడి ఉండే, శిథిలావస్థ అయిపోయింది. తర్వాత మా తాతలు ముత్తాతలు అప్పుడు ఇక్కడ ఊరు నిర్మించి ఇక్కడ 400 సంవత్సరాల కింద మా ముత్తాతలు ఈ వెంకటేశ్వర స్వామి గుడిని కట్టించిండ్రు. దాదాపు 400 సంవత్సరాల చరిత్ర అని మాకు అంటే పూర్వులు చెప్తే విన్నాం మేము, మాకు కూడా తెలియదు. స్వయంభూ వెంకటేశ్వర స్వామి చాలా బ్రహ్మాండంగా ఉంటాడు. ఆ కాలంలో ఉత్సవ విగ్రహాలు, ఉత్సవమూర్తులు ఉన్నారు. ఆ కాలంలో మా తాతలు ఉత్సవమూర్తులను తయారు చేసి పెట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు హోలీకి ముందు, పౌర్ణమికి ముందు 10 రోజుల ముందు అధ్యయనోత్సవంతో స్టార్ట్ అయ్యి ఒకరోజు ఎదుర్కోళ్ళు ఉంటుంది. ఇక్కడ గ్రామంలో ఇక్కడ తాళ్ళల్లో అని అక్కడ సెంటర్ ఉంటుంది. అక్కడికి పోయి శ్రీరాముని మన వెంకటేశ్వర స్వామిని ఎదుర్కొంటాం. అక్కడి నుంచి వచ్చినాక తెల్లారి కళ్యాణం ఉంటుంది సాయంత్రం. తర్వాత ఒక 2 రోజులు ఒక రోజు గ్యాప్ ఇచ్చినాక మళ్ళీ ఇక్కడి నుంచి పులిగుట్ట అని శ్రీరాముని గుట్ట ఉంటుంది. ఇక్కడి నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బాదరఖంపేట వెదురుగట్ట మధ్యలో, వెదురుగట్ట శివార్లో. అక్కడి వరకు వెంకటేశ్వర స్వామి, అలివేలమ్మంగా పద్మావతమ్మ పోయి శ్రీరాముని పాదాల దగ్గర పోయి దర్శించుకొని మళ్ళీ అందరూ అంటే దాదాపు వెనకటో మేము పిల్లలు అప్పుడు కాదు, ఒక 10 సంవత్సరాల కింద కూడా ఎడ్ల బండ్లు ఉండే. ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చినాయి, ఎడ్ల బండ్లు తగ్గిపోయినాయి, ట్రాక్టర్లు వచ్చినాయి, కార్లు వచ్చాయి. అందరూ రథంతో అందరూ ఊరేపుగా పోయి రాత్రి అక్కడ దాదాపు 8 గంటల వరకు గుట్ట దగ్గర ఉత్సవం చేసుకొని మళ్ళీ తిరుగుప్రయాణమై ఊర్లో ముఖ్యమైన ప్రదేశాలు వెంకటేశ్వర స్వామి దర్శనం చేస్తూ అందరికి దర్శనం ఇచ్చి మళ్ళీ గుళ్ళకి వచ్చి మళ్ళీ హోమం జరుపుకొని వెంకటేశ్వర స్వామి రాత్రి 12 లోపు రథం మన ఇది బందోత్సవం రోజు 12 లోపు మళ్ళీ గుళ్ళకు వేయించేస్తాడు. మళ్ళీ ఈ రోజు పౌర్ణమి తెల్లారి, ఎప్పుడు కానీ ప్రతి పౌర్ణమి తెల్లారి మాకు రథోత్సవం ఉంటుంది. పొద్దున్న 6:30కి స్టార్ట్ అయ్యి 1 గంట వరకు రథోత్సవం స్టార్ట్ అవుతుంది. 1 గంట తర్వాత పెరమాలిక ఆటతో చాలా బ్రహ్మాండం కూడా హెచ్చరిక ఆట, రంగురంగుల రంగోలితో పెరమాళ్ళు హెచ్చరిక ఆడి లోపలికి వెళ్ళిపోతారు. లోపలికి వెళ్ళిపోయి అప్పుడు అందరికి ప్రసాదం జరుగుతుంది. తర్వాత హోమం జరుగుతుంది. రాత్రి 12 గంటల వరకు అన్ని ఉత్సవాలు జరిగి మూలబలితో పూర్తి అవుతుంది ఇక్కడ ఉత్సవం. ఈ రాత్రి 12 గంటల పూర్తి అయ్యాక మళ్ళీ సంవత్సరం వరకు మేము మా దేవుడు మళ్ళీ ఎప్పుడు కార్యక్రమం చేస్తామా, మళ్ళీ ఎప్పుడు వస్తారా మేము అందరం మా ప్రజలు ఇక్కడ ఉన్న ప్రజలలో బయట ఎక్కడ ఉండని, ఏ దేశాలలో ఉండని, ఏ రాష్ట్రంలో ఉండని, ఏ జిల్లాలో ఎక్కడ ఉండని, ఉద్యోగం చేసుకునే వాళ్ళు, బయట నివసించే వాళ్ళు అందరూ వస్తారు. కోడళ్ళ తరఫున, బిడ్డల తరఫున అందరూ చుట్టాలు వచ్చి ఈ రోజు ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు అందరూ. మా వెంకటేశ్వర స్వామి అంటే చాలా మాకు చుట్టుపక్కల గ్రామాలకు మాకు చాలా గొప్పది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో 2000 సంవత్సరంలో గుడిపాటి రవీంద్ర రెడ్డి, రత్నారెడ్డి గారి కొడుకు, పెద్ద కొడుకు, వారు అమెరికాలో ఉండి 2000 సంవత్సరంలో ఈ శిథిలావస్థలో గుడికి 10 లక్షలు పంపిస్తే అప్పటి సర్పంచ్ గుడిపాటి నరసింహారెడ్డి గారు మా చిన్నబాబు ఆయన 10 లక్షలు ఉంటే ఆయన ద్వారా ఇక్కడ గుడి పునర్నిర్మాణం జరిగింది. ఇక్కడ జీరస్వామి గారు కూడా వచ్చారు. జీరస్వామి గారు కూడా పాదాన్ని పోయారు. చాలా పవిత్రమైన గుడి ఇది, చాలా మంచి గుడి. ఈ మంచి ఉత్సవాలు జరుగుతాయి బ్రహ్మాండంగా. గుడిపాటి వెంకటరమణారెడ్డి మాజీ సర్పంచ్. ఆశీస్సులతో ప్రతి సంవత్సరం వెదురుగట్ట లోపల ప్రతి సంవత్సరం మంచి ఘనంగా జరుగుతుంది. కావన పుణ్యానికి వెంకటేశ్వర స్వామి మాకు పంటలకు కానీ వర్షాలు దెబ్బతినకుండా మంచిగా దైవభక్తి ఉన్నది కాబట్టి మాకు సరిగా పంటలు పండడానికి రాళ్ళు కానీ వర్షాలు కానీ రాకుండా కూర్తాడని చెప్పి ప్రతి సంవత్సరం ఘనంగా చేస్తారు. ఈ సంవత్సరం మాకు కొత్త సర్పంచ్ వచ్చిండు కాబట్టి ఇంకా మంచిగా ఘనంగా చేసిండు. అన్ని సౌలతులు ఉన్నాయి, భక్తులందరికీ అనుకూలంగా జరిగింది, మంచిగా జరిగింది, ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కాబట్టి
ఈ సంవత్సరం ఇంకా మంచిగా మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం ఇంకా మేము కర్నాలు ఉంటాను ప్రస్తుతానికి ఇక్కడికి వస్తాం 10 సంవత్సరం టెంపుల్ నిర్మించి టెంపుల్ పూర్వం నుంచే ఉన్నది టెంపుల్ పూర్వం నుంచే ఉన్నది పూర్వం నుంచి కూడా ప్రతి సంవత్సరం జరగద్దు ఘనంగా జరుగుతుంది కాబట్టి ఊరంతా ఐక్యతగా ఉండి మంచి ఆలోచనతో మంచి జరుపుకుంటాను కాబట్టి దేవుడికి మా మీద ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఇక మా మాజీ సర్పంచ్ మాట్లాడతారు. మంచిగా అభివృద్ధి అవుతుంది మంచిగా ఉంది ఈసారి బాగా జరుగుతుంది వెదురుగట్ట గ్రామంలో దైవభక్తి ఎక్కువ ఉన్నది మాకు వెదురుగట్ట గ్రామం వెంకటేశ్వర స్వామి శివుడు కలిసి ఉన్నారు పావన పుణ్యానికి ఎప్పుడు జరుగుతుంది సంవత్సరానికి ఒకసారి ఆ దేవుని దయ వల్ల ఇప్పటి వరకు మంచిగా ఉన్నాము బాగున్నాం భక్తి ఎక్కువ ఉన్నది అందరికి ఊరు ప్రజలకు అందరు మంచిగా ఉండాలి వెదురుగట్ట వెంకటేశ్వర స్వామి అందరికి ఆశీస్సులు ఉండాలి అందరు బాగుండాలి మరి పుట్టిన ఊరు ఇదే మేము ఉండేది కరీంనగర్ లో ప్రతి సంవత్సరం జాతర అవుతుంది వస్తాం మేము ప్రతి సంవత్సరం మాకు అనుకున్న పనులన్నీ అవుతున్నాయి దేవుని దయ మంచిగానే ఉన్నది మాకు